ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वैराग्यविद्या निजभक्तियोगा शिक्षार्थमेकः पुरुषः पुराणः श्रीकृष्णचैतन्यशरीरधारी कृपाम्बुधेर्यस्तम् अहं प्रपद्ये। नमो विष्णुपादाय कृष्णप्रेस्थाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वतदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। హ్మ్. సో, ఈరోజు ఆహ్, కొత్త టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాము. సత్వగుణం, రజగుణం, తమగుణ. ఈ 3 గుణాలు మన పైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? మన జీవితం ఒకలాగుండాలనుకుంటే ఇంకో రకంగా ఎందుకుంటుంది? ఆహ్, ఈ ఈ మూడి ఈ 3 గుణాలు మన మీద ఏ రకంగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాయి అన్న విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఇంతకుముందు మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం? భగవంతుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి, మన స్వతహాగా సంతోషంగా ఉండాలని మనం ప్లాన్ చేసుకొని ఈ లోకానికొచ్చామనమాట. సో, అలాంటి వాళ్ళు నాకు కృష్ణుడు అవసరం లేదు. భగవంతుడిని సేవించను. నా సంతోషాన్ని నేను వెతుక్కుంటాను అని అనుకున్న వాళ్ళు ఏమయ్యారు? ఆ బ్రహ్మజ్యోతి యొక్క స్థానాన్నించి ఈ భూలోకానికి అంటే భౌతిక లోకాల్లోకి వచ్చి పడ్డామనమాట. అయినప్పటికి కూడా భగవంతుడు మన మన కోరికలు ఏవైతే ఉన్నాయో అంటే మనం కోరుకునేవన్నీ మూర్ఖుల్లాగే ఉంటాయి. పనికొచ్చినవి కోరికలైతే ఏముండవు. అంటే ఆధ్యాత్మిక కోరికలేముండవు కదా! ఆధ్యాత్మిక కోరిక కానిదన్నీ కూడా మూర్ఖత్వంతో లేదా అహంకారంతో లేదా గొప్పతనం మన గొప్పతనాన్ని మనం చూపించుకోవడం కోసం సంబంధించినటువంటి కోరికలే ఉంటాయి. మరి ఆ కోరికల్ని మన పక్కనే ఆత్మ పక్కన పరమాత్ముడుగా ఉండి మనకు ఆ సౌకర్యాన్ని కల్పించాలి కదా! మనం ఆ కోరికలు తీర్చుకోవడానికి ఆ సౌకర్యాన్ని కల్పించడం కోసమే ఈ 3 గుణాల్ని సృష్టింపబడ్డాయనమాట. ఈ 3 గుణాలు భగవంతుని యొక్క 3 శక్తులనమాట. ఒకటి సత్వగుణం అనేది ఒక శక్తి. రజోగుణం అనేది ఇంకొక శక్తి. తమోగుణం అనేది ఇంకొక శక్తి అనమాట. ఈ 3 శక్తుల ద్వారా మన కోరికలు మనం తీర్చుకోవడానికి అంటే ఒక రకంగా తీర్చుకోవడానికి ఈ గుణాల్ని మనకి ఇవ్వడం జరుగుతదనమాట. ఒక జీవి చెత్తాచెదారం తిని బతుకుదాం అనుకుంటే, దాని కోరిక తీర్చడానికి దానికి సూటబుల్ బాడీ అంటే ఒక పంది. పంది యొక్క రూపాన్ని ఇస్తారనమాట. ఆ పంది రూపంలోనే చెత్తాచెదారాన్ని బాగా తినగలుగుతదనమాట. అంటే మనుషులు వలసినవి తినకుండా చెత్తాచెదారం తిన్నప్పుడు ఆ రకమైనటువంటి శరీరం. అలాగే పెళ్ళితో సంబంధం లేకుండా విచ్చలవిడిగా ఎవరైనా కానీ ప్రవర్తించినట్టయితే ఇంద్రియాల్ని సంతృప్తి పరచుకోవడం కోసం అది మనిషి రూపంలో ఉండి చెయ్యవలసినటువంటి పని కాదు కాబట్టి, మనుషులకి మాత్రమే వివాహం అనేది ఒక సంస్కారం అనేది ఉంటదనమాట. ఆ సంస్కారం లేకుండా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తిరగాలనుకుంటే భగవంతుడు ఆ సౌకర్యాన్ని కల్పిస్తాడనమాట. ఆ రకమైనటువంటి శరీరం అంటే కుక్క శరీరం అనమాట. కుక్కలకి చెల్లి, తల్లి పక్కింటోళ్ళు అలాంటివేటుండవు. ఏ కుక్కతో అయినా సంపర్కించుకోవచ్చనమాట. అందుకని ఆ రకమైనటువంటి సూటబుల్ శరీరాన్ని 84 లక్షల జీవరాశులున్నాయి కదా! ఆ రాశుల్లో ఒకటి మనకి ఇవ్వడం జరుగుతదనమాట. ఈ రకరకాలటువంటి శరీరాలు అందుకే ఉన్నాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి. ఆహ్, ఈ విషయమై 3వ అధ్యాయంలోని 21 శ్లోకంలోని కృష్ణ భగవంతుడు చెప్తున్నారు. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. దీని అర్థం ఏంటంటే ఆత్మ ఆహ్, దాని యొక్క అహంకారం వల్ల అదే ఆహ్, ఇవన్నీ కూడా
జరిపిస్తుంది. ఈ సంతోషానికి కారణం నేనే. లేదా ఈ సంపాదనకి కారణం నేనే. నా యొక్క తెలివితేటలకి కారణం నేనే. అని అహంకారంతో ఉన్నదనమాట. కానీ నిజానికి ప్రతి ఒక్క జీవి ఈ 3 యొక్క గుణాల యొక్క ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఇన్‌ఫ్లూయెన్స్‌తోని ఉన్నారనమాట. అంటే దాన్ని ప్రభావం ఈ 3 గుణాల యొక్క ప్రభావం చేత మనిషి ఆ రకంగా నడుచుకుంటున్నాడు. అంతేకాని నేను కాదు. ఈ చేయిస్తున్నవన్నీ కూడా ఈ 3 శక్తులనమాట. ఆహ్, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. దీనికొక చిన్న ఇంట్రడక్షన్ మీకిస్తాననమాట. మీకు అర్థం అవ్వడం కోసం. ఈ 3 గుణాలు ఏంటి? ఈ 3 గుణాలకి అతీతంగా ఉన్నది ఆధ్యాత్మికత అనమాట. సో, సత్వగుణం అంటే గుడ్‌నెస్ అనమాట. అంటే మంచి. మన జీవితంలోని సంతోషం కలిగినప్పుడు. అంటే వ్యంగ్యంగా కాదు. ఆహ్, శాస్త్రాల ప్రకారంగా మనం మన జీవితాన్ని నడుచుకున్నప్పుడు వచ్చినటువంటి ఆయా సంతోషము అది సత్వగుణం నుంచి వస్తదనమాట. మనలో ఆహ్, మనం శుద్ధంగా ఉంటామనమాట. శుద్ధిగా ఉంటామనమాట. అంతే కాకుండా మన మనస్సు ఎప్పుడూ కూడా ప్రశాంతతతో ఉంటాది. గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉంటాదనమాట. అంటే ఏ సమయానికి మనిషి అన్నవాడు ఏమి చెయ్యాలి? ఏ రకంగా ప్రవర్తించాలి? ఒక సహాయం చెయ్యాలంటే ఎవరికి చెయ్యొచ్చు? ఎప్పుడు చెయ్యొచ్చు? ఏ రకంగా చెయ్యొచ్చు? ఎంతవరకు చెయ్యొచ్చు? ఈ విషయాలన్నీ కూడా జ్ఞానం ఈ సత్వగుణంలో ఉన్నవాడికి తెలుస్తదనమాట. ఎందుకంటే కొద్దిగో గొప్పో శాస్త్రాల్ని అనుసరించి ఆహ్, వారి యొక్క జీవితాన్ని మలుచుకున్నాడనమాట. అందుకోసమే వాళ్ళెప్పుడు కూడా సంతోషంగా ఉన్నారంటే మళ్ళీ అది ఆధ్యాత్మిక సంతోషం కాదు. అది భౌతికమైనటువంటి సంతోషమే. ఎందుకంటే ఈ గుణాలు ఈ 3 గుణాలు కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి శక్తులనమాట. ఈ మూడిటికి అతీతంగా ఉన్నదే ఆధ్యాత్మికత అనమాట. అక్కడికి మనం చేరుకోగలిగిన నాడు మనకి శాశ్వతమైనటువంటి ప్రశాంతత, శాశ్వతమైనటువంటి సంతోషము, శాశ్వతమైనటువంటి భగవంతుని సేవ చేయగలిగేటటువంటి అవకాశము ఇవన్నీ కూడా మనకి కలుగుతాయనమాట. మరి రెండవది రజోగుణం ఏంటి? రజోగుణం అంటే కోరికలనమాట. విపరీతమైన కోరికలు. లేదా ఒకటి సాధించాలనేటటువంటి గొప్ప ఆసక్తి కలిగి ఉండడం అనమాట. అంటే హ్యాంకరింగ్ అనమాట. అది నాకు కావాల్సిందే. దానికోసం నేను ఏదైనా చేస్తాను. ఆహ్, అని. ప్రయత్నంలోని చాలా ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. ఆహ్, సమయానికి భోజనం తినడు. ఆహ్, లేదా సమయానికి ఇంటికి ఆహ్, కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి సమయాన్నివ్వడు. పిల్లలకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వడు. కానీ అనుకున్నది సాధించడం కోసం ధ్యేయంగా పెట్టుకొని ఇది రజోగుణం. మనందరిలోని రజోగుణం ఉంటది. అసలు రజోగుణం లేకపోతే ఏ పని చేయలేమనమాట. మనకి ఏ పనైనా చేయడానికి ఉత్సాహం ఎక్కడి నుంచొస్తదంటే రజోగుణం నుంచి వస్తుందనమాట. మరి మూడవది తమోగుణం. తమోగుణం ఒక పిచ్చితనంలాగుంటది. ఎప్పుడు భ్రమలోనే ఉంటారు. ఎప్పుడు చాలా చాలా లేజీగా, బద్ధకంగా ఉంటారనమాట. ఎప్పుడు చీకటి ప్రపంచంలోనే బతుకుదాం అనుకుంటారు. చీక వాళ్ళ జ్ఞానం అంతా కప్పబడి ఉంటదనమాట. ఆహ్, చీకటి పనులే ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళది తమోగుణం అనమాట. ఆహ్, ఎవరైతే ఎక్కువ సత్వగుణంలో ఉంటారో వాళ్ళు శుద్ధి అవుతూ ఉంటారనమాట. అంటే భగవంతుడిని చేరుకోవడానికి కూడా వీలు కుదురుతుందనమాట వీళ్ళకి. మరి రజోగుణంలోని పని చేస్తున్న వాళ్ళకి ఆఖరికి మిగిలేది వాళ్ళకి దుఃఖమే. ఆందోళన, దుఃఖము ఇవన్నీని. మరి తమోగుణంలోని ఎప్పుడు ఉండేవాళ్ళు ఎప్పుడు మూర్ఖత్వంతో ఉంటారు. మూర్ఖులుగానే ఉండిపోతారనమాట వాళ్ళు. సో, మన యొక్క మనస్సు ఈ 3 గుణాలతోని ముడిపడి ఉంటది. ఒకరు పూర్తిగా సత్వగుణంలో మాత్రమే ఉన్నారు. ఒకరు పూర్తిగా రజోగుణంలో ఉంటారు అనని చెప్పలేము. ప్రతి జీవిలో కూడా ఈ 3 గుణాలు ఆహ్, కాంపిటీషన్ అనమాట. ఎవరు రూల్ చేద్దాము, ఎవరు ఆధిపత్యాన్ని ఆహ్, సంపాదిద్దాము ఆహ్, అని ఈ 3 గుణాలు కూడా పోటీ పడుతూ ఉంటాయన్నమాట మన మనసులోని. ఆహ్, ఒక ఉదాహరణకి మన
మనం ఎన్నో రంగులు చూస్తూ ఉంటాం కదా! మనం ఇప్పుడు ఒక పెయింట్ షాప్‌కెళ్ళామనుకోండి. పెయింట్ షాప్‌లోని ఏం చూపిస్తారు? ఒక పెద్ద కేటలాగ్ ఇస్తారు. అందులోని కలర్ ప్యాలెట్ అని మనకిస్తారనమాట. ఆ కలర్ ప్యాలెట్‌లోని ఎన్ని రంగులుంటాయంటే కొన్ని వందల రకాల రంగులుంటాయనమాట. మీకు ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్‌ని తయారు చేసి ఇవ్వగలుగుతారనమాట అప్పటికప్పుడు. ఎలాగా? ఎలాగంటే యూనివర్సల్ కలర్స్ అనేది ఉన్నాయి కదా! ఏంటది? రెడ్, గ్రీన్, బ్లూ. ఆర్‌జీబీ అంటాం. రెడ్, గ్రీన్, బ్లూ. ఈ 3 రంగులు వివిధ ఆహ్, మోతాదుల్లోని కలిపి మనకు కావాల్సినటువంటి రంగుని తెప్పించగలం. అంటే నిజానికి ఏ రంగు తీసుకున్నా ప్రతి రంగులో ఉండేది ఈ మూడే. రెడ్, గ్రీన్, బ్లూ. ఈ 3 వివిధ రకాలటువంటి మోతాదులో కలపడం వల్ల మనకు కావాల్సినటువంటి రంగు వస్తదనమాట. అలాగే ఈ గుణాలను కూడా అలాగే మీరు అర్థం చేసుకోండి. ఆహ్, ఈ 3 గుణాలు సత్వగుణ, రజగుణ, తమగుణ కూడా ఈ 3 రంగుల్లాగా ఈ 3 కలిపి మనకొక లెన్స్‌లాగా తయారవుతదనమాట. లెన్స్ అంటే మన కళ్ళజోడు పెట్టుకుంటాం. ఒక్కొక్కళ్ళకి పవరు ఒక్కొక్క రకంగా ఉంటది. మనం ఆకుపచ్చ రంగు కళ్ళద్దాలు పెట్టుకున్నామంటే ఈ లోకమంతా ఆకుపచ్చగా కనిపిస్తది. అలాగే రెడ్ కలర్ గ్లాసెస్ పెట్టుకున్నామంటే అంతా రెడ్‌గా కనిపిస్తదనమాట. అలాగే ఈ 3 రంగులు కలిపి ఏదో ఒక కొత్త రంగుని తయారు చేసి ఆ రకమైనటువంటి కళ్ళజోళ్ళని మీరు పెట్టుకున్నారంటే మీకు ఆ రకంగా ఈ లోకమంతా ఆ రంగులో కనిపిస్తది. అలాగే మన మనసులోని ఈ 3 గుణాల ప్రభావం వల్ల ఏ భావన ఉంటాదో అదే ఈ కళ్ళజోడు లాంటిది. లెన్స్ లాంటిది. దాని ద్వారా ఈ లోకాన్ని మనం చూస్తాం అనమాట. లోకం ఎలాగుందో మనకు అలా కనిపించదు. మనం ఎలా ఉన్నామో ఈ లోకాన్ని అలా చూస్తామనమాట. మనమే సరిగా లేనప్పుడు, మన ఆహ్, ఆలోచన తీరు సరిగా లేనప్పుడు, మన భావాలు సరిగా లేనప్పుడు, ఈ లోకంని అలా చూస్తాం. లోకంది తప్పనుకుంటాం. ఈ యొక్క పర్యావరణంది తప్పనుకుంటాం. ఎన్వైర్‌మెంట్‌ది తప్పనుకుంటాం. కానీ కాదు. కాదు. మన మన మనస్సు యొక్క ఎన్వైర్న్‌మెంట్, ఆ యొక్క కళ్ళజోళ్ళు ఏ రకంగా ఉన్నాదో, మనకన్నీ కూడా అలా కనిపిస్తూ ఉంటాయనమాట. అంటే మనం ఇక్కడ చేయాల్సిందేంటి, ఆ కళ్ళజోళ్ళని తీసి పడేయాలనమాట. మనకి సరైన చూపు రావటం కోసం అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలనమాట. ఈ రకంగా సత్వగుణంలో ఉన్నవాడికి సరిగా ఉన్నవి సరిగానే కనిపిస్తాయన్నమాట. సరిగా వినిపించాల్సినవి సరిగానే వినబడతాయన్నమాట. అంటే అర్థం చేసుకోవడం. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్తాడు. అందులో మంచిని తీసుకోలేని వాళ్ళుంటారు. దాన్ని వ్యంగ్యంగా మ్యానిప్యులేట్ చేసి గొడవలు కూడా సృష్టించిన వాళ్ళుంటారు. ఇది నిత్యం జరుగుతూ ఉంటది. మన ఇళ్లల్లో కూడా జరుగుతూ ఉంటది. బయట వాళ్ళ దాకా ఎందుకు. ఆ! అలాగే రుచులు కూడా ఏది మంచిదో అంటే ఆ శరీరానికి, ఆరోగ్యానికి ఏది మంచిదో ఆ రుచులను మాత్రమే వాడు తెలుసుకోగలుగుతాడనమాట. మిగతావేవి ముట్టుకోడనమాట. ఈ రకంగా సత్వగుణం ఒకరిని చాలా ప్రశాంతమైన జీవితం గడపడానికి, ఆహ్, ఆలోచన తీరు సరిగా ఉండడానికి ఈ రకంగా తోడ్పడతదనమాట. అంతేకాదు మనకేమైనా సమస్యొస్తే ఆ సమయంలోని ఆహ్, ఏ రకమైనటువంటి ఆహ్ సమాధానం కావాలో, సొల్యూషన్ కావాలో, అది వాళ్ళు ఆలోచించి ఆ రకంగా చేయగలుగుతారనమాట. సత్వగుణంలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన తీరు తిన్నగా ఉంటది. సరిగా ఉంటదనమాట. ఆహ్, బాహ్యంగా కూడా వాళ్ళ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటారు. వాళ్ళ లోపటున్న మనసును కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటారు. సత్వగుణం వాళ్ళనమాట. దానికన్నా తక్కువ స్థాయి గుణాలు రజోగుణం అనమాట. ఆహ్ ఇంకా తక్కువ స్థాయిది తమగుణం అనమాట. సో, ఈ రకంగా ఎవరైతే ఎక్కువ రజోగుణం, తమోగుణంలో ఉంటారో ఆహ్, వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా క్షోభ, ఆందోళన, అక్కర్లేనటువంటి భయము ఇవన్నీ కూడా ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట. ఆహ్, ఈ రజోగుణంలో ఉన్నవాళ్ళు ఉన్నది సరిపోదనమాట. ఏదో రకంగా ఇంకా ఎక్కువ పెద్ద పొజిషన్‌కెళ్ళిపోవాలి. ఎక్కువ అంటే
ప్రతి మనిషికి ఒక శక్తిని భగవంతుడిస్తాడు. ఆ శాయశక్తులా మనం సంపాదించుకుంది ఒకటి. దానితో సంతృప్తి పడాలనమాట. అంతేకాని పక్కోడిని చూసి ఈర్ష్యకెళ్ళిపోయి, వాడికన్నా గొప్పోడయిపోదామని ఇంకా ఎక్కువ కష్టపడకూడదు. అంటే మన శక్తికి మించి మనం ప్రయాస పడ్డం దాన్ని రజోగుణం అంటారనమాట. సో, ఆహ్, ఇల్లు కట్టుకోవాలనుకుంటే వాడు ఎంత సంపాదిస్తున్నాడో దాని లోపట కట్టుకోవడానికి ప్రయత్నించడం అనమాట. కానీ మిగతా వాళ్ళ చూపులోని గొప్ప మనిషిగా ఉండడం కోసం అప్పు చేసి లోనులు తీసుకొని, లేకపోతే లంచాలు తీసుకొనైనా ఆ గొప్ప అందమైనటువంటి ఇల్లుని అంటే వాడి సంపాదనకి మించి ఆ వస్తువుల్ని కావాలనుకుంటాడనమాట. రజోగుణంలో ఉన్నవాడనమాట. సో, ఈ రకంగా అంతేకాదు రజోగుణంలో ఉన్నవాడు ఎప్పుడూ కూడా వాడి ఇంద్రియాల్ని ఎంత బాగా సంతృప్తి పరుచుకుందామా, ఈ డబ్బుతో కానీ, ఈ విలాసవంతమైన జీవితంతో కానీ ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటాడనమాట. తమోగుణంలో ఉన్నవాడు వాడికి ఒక మంచి, చెడ్డ అనేవి ఉండదు. వాడికి ఒక మనిషి ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు స్నానం చేయాలి, ఏమి తినాలి, ఎప్పుడు తినాలి ఇలాంటివంటూ ఏమీ ఉండదనమాట. నచ్చినప్పుడు తింటాడు. అది రాత్రి 10 అయినా, 12 అయినా, 2 గంటలైనా మన హైదరాబాద్‌లో ఉంటాయి కదా! 24 గంటలు. రాత్రంతా బిర్యానీ పెడతారనమాట. అది తినవలసిన టైం కాదు. కానీ తమోగుణం అనమాట. ఆహ్, మరి తమోగుణంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి స్ రజోగుణం వాళ్ళు వాళ్ళ శక్తికి మించి ఎక్కువ కష్టపడిపోతూ ఉంటారు. తమోగుణం వాళ్ళు ఉన్న శక్తిని కూడా ఉపయోగించుకోరు. ఎంత తక్కువలో పని చెయ్యాలో ఒళ్ళంతా బద్ధకం అన్నమాట వాళ్ళకి. చాలా లేజీగా ఉంటారు. ఇనర్షియా ఏ పని చేయడానికి ఇష్టపడరనమాట. అలాగా ఒక దగ్గర ఉంటారు. ఆహ్, ఏమైనా పని అంటే ఉద్యోగంలో సరిగా పని చేయరు. ఇంటిలో కనీసం కావాల్సినటువంటి బాధ్యతని తీసుకోరు. ఎప్పుడూ వాళ్ళని, వీళ్ళని, ఇంట్లో వాళ్ళని, పక్కాల్ని, బయట వాళ్ళని దూషించడం కానీ, వాడు చేయవలసిన మినిమమ్ పని మాత్రం చేయడనమాట. ఈడు తమగుణంలో ఉన్నవాడనమాట. సో, సత్వగుణంలో ఉన్నవాడికి సంతోషం కలుగుతాది. రజోగుణం ఉన్నవాడు అవసరానికి మించి హైపర్ యాక్టివ్‌గా ఉంటాడు. మరి తమోగుణంలో ఉన్నవాడు ఎప్పుడూ కూడా ఎవడి మీదో ఒకడి మీద పడి ఏడుస్తూ ఉంటాడనమాట. ఎవడి మీదో ఒకడి మీద ఆధారపడే ఉంటాడు. ఆడు తినడానికి, బతకడానికి ఎవడి మీదో ఒకడి మీద ఆహ్, హ్యాండేసేస్తూ ఉంటాడనమాట. సో, ఈ రకంగా ఈ 3 గుణాలు మన ముగ్గురిలోని మ మ ఈ 3 గుణాలు మన ప్రతి మనిషిలోని ఉంటాయనమాట. కాబట్టి మనం ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేయాల్సింది సత్వగుణానికి సంబంధించినటువంటి ఆ గుణాన్ని మనం పెంచుకోగలిగితే ఆటోమేటిక్‌గా మనకి అనారోగ్యాలు, మానసిక రోగాలు ఇవన్నీ కూడా దూరమవుతూ ఉంటాయనమాట. నిజానికి మనం బతుకుతున్నటువంటి ఈ యొక్క ప్రపంచం చీకటి ప్రపంచం. ఈ భూగోళము చీకటిది. ఎందుకు? సూర్యకాంతి లేకుండా ఏమైనా వెలుతురుంటదా మనకి? లేదా చంద్రుడి కాంతి లేకుండా వెలుతురుంటదా? అగ్ని లేకుండా వెలుతురుంటదా? లేదా ఈ ఎలక్ట్రిసిటీ లేకుండా వెలుతురుంటదా? ఉండదు. అంటే డిపెండెంట్. ఇది ఒక చీకటి ప్రపంచం అన్నమాట. ఇంకొక గ్రహం యొక్క వెలుతురు మన మీద పడితేనే కానీ మనకి వెలుగు లేదనమాట. సో, ఈ యొక్క చీకటి ప్రపంచంలో మన బతుకులు చీకటిగానే ఉంటాయి. హ్మ్. అదే ఆధ్యాత్మిక లోకంలోని ప్రతి ఒక్క గ్రహం వెలిగిపోతూ ఉంటది. ఎందుకు వెలిగిపోద్ది? ఎందుకంటే ప్రతి గ్రహంలో భగవంతుడు స్వయంగా విష్ణు రూపంలో ఉంటారు. ఆయన యొక్క శరీరాన్నించి వెలువడినటువంటి ఈ బ్రహ్మజ్యోతి, ఈ కాంతి మొత్తం ఈ గ్రహాన్నంతటిని కూడా ప్రకాశవంతం చేస్తది. సెల్ఫ్ ఎఫల్జెంట్ అనమాట. వేరేగా దాని మీద ఏ కాంతి పడక్కర్లేదు. అదే కాంతివంతంగా ఉంటదనమాట. సూర్యుడి మీద ఎటువంటి కాంతి పడక్కర్లేదు. సూర్యుడే కాంతితోని వెలిగిపోతూ ఉంటారనమాట. కానీ ఈ యొక్క లోకం, మనం బతుకుతున్న లోకం దాని నుంచి ఎటువంటి ప్రకాశవంతం ఆహ్, హ్మ్. వ వెలుతురు, కాంతి ఏముండదనమాట. మరి ఆ చీకటి ప్రపంచంలో ఉండేదేంటి? ఈ జీవుడు కాకుండా, ఈ ఆత్మ కాకుండా అన్నీ కూడా డల్ మ్యాటర్. డల్ మ్యాటర్ అంటే దానికి చైతన్యం ఉండదు. ఇక్కడున్నటువంటి వస్తువుల్లోని చైతన్యం అనేదుండదు. చీకటి ప్రపంచం అనమాట. మరి
మనం సంపాదించుకున్నవన్నీ కూడా చీకటితోనే సమానం. అది శాశ్వతంగా కూడా ఉండవు. ఒక సమయం అయిపోయిన తర్వాత పోతది. మనం పరీక్షల్లో పాస్ అయినప్పుడు ఉన్నటువంటి సంతోషం ఇప్పుడు ఉంటదా మనకి? ఉండదు. ఒక నెల రోజులు, ఒక వారం రోజులు అయిపోయిందంతే. ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉన్నామా? మరి ఉద్యోగం రావాలని బాగా కోరుకుంటాం. ఉద్యోగం వచ్చిన రోజు చాలా పండగ జరుపుకుంటాం. మరిప్పుడు అసలు ఉద్యోగానికి వెళ్ళాలా? వద్దా? అన్నట్టుగా అనిపిస్తదనమాట. ఇప్పుడున్న రోజుల్లోని. వాళ్ళు పెట్టినటువంటి చిత్రహింసల వల్ల ఆ! అంతా ఈ ఎకనామికల్ డెవలప్‌మెంటు, ఈ కాంపిటీషను పేరుతోని మనుషుల్ని చంపేస్తున్నారు. మరి వేరే దిక్కు, దారి లేదంటే సాధారణంగా చెప్పాలంటే మరేం చేస్తారు? లేదు కదా! మనం నిర్ణయించుకోవాలి. మనం ఎలాంటి జీవితాన్ని బతకాలనుకుంటున్నాం. ఈ రేసింగ్ ఆపేసి అంటే భౌతిక భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి రేసు మనకవసరం లేదు. ఎందుకు వేస్ట్. సో, కాబట్టి పోటీ పెట్టుకోక్కర్లేదు. వేరే వాళ్ళతో పోటీ పెట్టుకోక్కర్లేదు. మన యొక్క ఆహ్, ఆధ్యాత్మిక జీవిత సంక్షేమమే మన యొక్క మన ముఖ్యమైనటువంటి గోల్ అవ్వాలి. గమ్యం అవ్వాలనమాట. ఇక్కడ ఎంత సంపాదించుకున్నా, ఎన్ని గోల్డ్ మెడల్ సంపాదించుకున్నా, ఎంత పెద్ద పొజిషన్‌కెళ్ళినా, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా, అది చీకటితో సమానం. ఎంత చీకటిని మీరు సంపాదించుకుంటే అందులో వెలుతురేమొస్తది చెప్పండి? వెలుతురు రాదు. చీకటిని ఎక్కువ మీరు సంపాదించుకోవడం వల్ల వెలుతురు రాదు మీ జీవితంలోని. భగవద్గీత, భగవద్గీత ఈ వెలుతురుని మనకిస్తదనమాట. ఈ యొక్క కాంతిని మనకిస్తది. చిన్న వెలుగైనా చాలు. ఎంత చీకటైనా ఆహ్, ఆ చీకటిని పూర్తిగా తోసిపుచ్చేస్తది. అక్కడున్నటువన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటదనమాట. అలాగే భగవద్గీత ఈ యొక్క చీకటి ప్రపంచంలో మనం బతుకుతున్నటువంటి చీకటి ప్రపంచంలో వెలుతురుని చూపించి, ఆ భగవంతుడి పాదపద్మాలకి దారి చూపిస్తదనమాట. ఎలా వెళ్ళాలి అనేసి. క్రమక్రమంగా చూపిస్తదనమాట. అది నడుచుకుంటూ మనం వెళ్ళిపోతే, ఈ చీకటి ప్రపంచాన్నించి, ఈ అశాశ్వతమైనటువంటి ప్రపంచాన్నించి, ఈ దుఃఖాలయం నుంచి పూర్తిగా మనం ఆహ్, ఫ్రీడమ్ పొందొచ్చనమాట. సాధారణంగా మనం ఎప్పుడూ కూడా ఈ పర్యావరణంతోనే తప్పునెంచుతాం కానీ, మన మనసులోని మన ఆలోచన తీరుని కరెక్ట్ చేసుకోం. ఎప్పుడూ కూడా ఈ ఎన్వైర్న్‌మెంట్ రాంగ్ అనుకుంటాం. ఎన్వైర్న్‌మెంట్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్. ఎందుకంటే ఇది భగవంతుడు సృష్టించినది. కాబట్టి ఇక్కడ అంతా కూడా పర్ఫెక్ట్‌గా ప్రతి జీవికి కావాల్సినటువంటి సదుపాయంతోని భగవంతుడు ఈ యొక్క స్ సృష్ సృష్టిని ఆహ్ సృష్టింపబడ్ సృష్టింపజేశారనమాట. ఈ మొత్తం ఈ విశ్వాన్నంతటిని కూడా. కానీ మన అహంకారంతోని మనలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోకుండా బాహ్యంగా ఉన్నటువంటి ప్రపంచంలోని ఆహ్, తప్పులు ఎంచి దాన్ని సరిదిద్దుతాం అనమాట. ఎలాగా వేడిగా ఉందంటే ఫ్యాన్ సరిపోదు. మనకి ఏసీ కావాలి. అందరూ ఏసీలు వేసుకోవడం వల్ల ఏమవుతది? గ్లోబల్ వార్మింగ్ అనమాట. ఇంకా ఎక్కువైపోయింది. అలాగే పంట పండాలనుకుంటే ఆహ్, నేచురల్‌గా పండడానికి ఎవరికీ ఇష్టం ఉండదు. తొందరగా పండిపోవాలనమాట. దానికోసం ఎన్నో రకాలటువంటి కెమికల్స్ ఆ! విషవంతమైనటువంటి ఆహ్, రసాయనాల్ని కలిపి చాలా ఫాస్ట్‌గా పండించి ఎక్కువ డబ్బే అందరికీ కావాల్సింది డబ్బే. ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడం కోసం పోటీ పెట్టుకొని మనిషి జీవితంతోని, మనిషి ప్రాణంతోని ఆడుకుంటున్నారనమాట. ఆ త్వరగా పండినటువంటి పంట మనం తినటం వల్ల మనం కూడా తొందరగా పోతాం. అంతే తొందరగా పోతాం అనమాట. ఆహ్, అంతెందుకు ఇప్పుడు దీపావళి ఒస్తుంది కదా! దీపావళి చిన్న పిల్లలు సరదాగా ఈ ఫైర్ క్రాకర్స్ పటాకులు అవి కాల్చడం అంటే గొప్ప సరదా. నాకు కూడా ఉంది. ఇంకా సరదా ఉంది. మనం ఎంత కావాలంటే అంత కాల్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పొల్యూషన్ కలుషితం అయిపోతుందని బ్యాన్ చేయడము, కంట్రోల్ చేయడము ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఒక్కరోజు ఈ ఆహ్, పటాకీలు కాల్చకపోతే పొల్యూషన్ లేకుండా మనం అందరం బాగుపడిపోతామా? ప్రతిరోజు నిత్యం ఆహ్, ఆ కార్‌లోని ఆహ్, వెహికల్స్‌లోని ఆ తర్వాత ఆహ్, అన్నీ ఈ ఫ్యాక్టరీలని ఎంత కలుషితాన్ని వదులుతున్నారు. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం
అంత కలుషితం చేస్తున్నారు. దాన్ని ఆపరు. ఎప్పుడో సంవత్సరంలో ఒక్కసారి పటాకులు వెలిగించుకుంటే వచ్చినటువంటి పొగ వల్ల మనిషి ప్రాణాలు పోతాయన్నట్టుగా దాన్ని మళ్ళా ఎన్వైర్‌మెంటలిస్ట్స్ అని ఏం ఎన్వైర్‌మెంటలిస్ట్‌లో మనకర్థమవ్వదు. ఆపాల్సినవి ఆపరు. ఏదో చిన్న కొద్దిపాటి సంతోషాన్ని పండగలు మాత్రం ఆపేస్తారనమాట. కాబట్టి ఈ ప్రకృతిని మనం కరెక్ట్ చెయ్యొద్దు. మనల్ని మనం ముందు సరిదిద్దుకోవాలి. ప్రకృతి అంతా అందరికీ సరిపోయినవనిచ్చింది. మనమే మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వి ఈ యొక్క ఆహ్, వాతావరణాన్ని మార్చేస్తున్నాము. ఆమె మనకి ఆరోగ్యకరమైన ఇచ్చినటువంటి తిండిని అంటే బంగాళదుంప అంటే బంగాళదుంప ఒక 30% ఉంటది. 70% మిగతా ఏముందో అది మనకు కూడా తెలీదు. మరేం చేస్తారు? అదే తినాలి. మళ్ళా ఆర్గానిక్ అని చెప్పి దానికొక 3, 4 ఇంతలు ఆహ్, ఎక్స్‌ట్రా అమౌంట్ ఇస్తే ఇస్తారట. అసలు నిజానికి ఎప్పుడైనా మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నామంటే దాని అర్థం ఏంటి? సరిగా పండించిందని అర్థం. మళ్ళా దాంట్లో మామూలుగా పండించడం ఇప్పుడు స్పెషాలిటీ అయిపోయిందనమాట. ఆర్గానిక్ అన్న పేరుతో. ఆ ఆర్గానిక్‌లోని ఎంత ఆర్గానిక్ అనేది కూడా మనకి తెలీదనమాట. కానీ ఏం చేస్తాం? కొనుక్కుంటాం అనమాట. అంటే అది ఆర్గానిక్ కావాలి. మన మనసు మాత్రం ఆర్గానిక్‌గా ఉండకపోయినా పర్వాలేదు. కాదు. మన మనసుని ఫస్ట్ ఆర్గానిక్‌గా తయారు చేసుకోవాలి. అందులో ఉన్న చెత్తా చెదారాన్నంతటిని కూడా విడిచిపెట్టాలనమాట. ఇంకా మీకు అర్థం అవ్వడం కోసం ఇంకొక ఉదాహరణ చెప్తాననమాట. ఒక ఆహ్, తాతయ్యున్నారు. ఆ తాతయ్యకి మనవడుంటాడు. అంతే కదా! వాళ్ళిద్దరూ కూడా బాగా చలిగా ఉన్నది. ఒక దగ్గర కూర్చొని ఆహ్, కట్టెలో మంటది పెట్టుకొని, ఒక దగ్గర కూర్చొని ఉన్నారనమాట. వెచ్చగా ఉంటది కదా! ఆ కట్టెల దగ్గర, ఆ మంట దగ్గర వెచ్చగా ఉన్నది. వాళ్ళిద్దరూ కూడా కూర్చున్నారు. అలా కూర్చున్నప్పుడు తాతయ్య అలాగా ఇటుపక్కో చూస్తూ ఉంటారనమాట. అంటే ఆలోచిస్తున్నప్పుడు ఎటుపక్క చూస్తాం కూడా మనకు తెలీదు. మనం చూసేది కూడా మన కళ్ళ ముందు కనిపించదు. అంటే మనసులో ఏదో తీక్షణంగా ఆహ్, ఏవో పరిగెడుతున్నాయి మన మైండ్‌లోని. ఆ సమయంలోని ఆ మనవడు అడుగుతాడు. చిన్నోడు వాడికేం తెలీదు. మనవడు అడుగుతాడనమాట. "తాతయ్య ఎందుకు నువ్వెప్పుడు ఏదో రకంగా అలా చూస్తూ ఉంటావు? సరిగా వినిపించుకోవు కూడా నేనేమైనా అడిగినా కూడా. ఏం ఏం జరుగుతుంది? నీలోన ఏం జరుగుతుంది?" అంటే, "ఏం ఆలోచిస్తూ ఉంటావు?" అంటే అప్పుడు తాతయ్య అంటారు, "మనవడా నాలోని 3 తోడేళ్ళున్నాయి. హ్మ్. 3 తోడేళ్ళున్నాయి. ఈ 3 తోడేళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటాయి. నేనే రాజుని, నేనే రాజుని, నేనే రాజునని. ఈ 3. ఒక తోడేలు పేరు సత్వగుణం. ఇంకొక తోడేలు పేరు రజోగుణం. ఇంకొక తోడేలు పేరు తమోగుణం. ఈ 3 తోడేళ్ళు ఒక తోడేలంటది సత్వగుణం తోడేలు మనం మంచిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, మనిషి చేయాల్సినటువంటి పనులు చెయ్యాలి. శాస్త్రాలబద్ధంగా మనం ముడిపడి ఆహ్, మనం ముందుకి మన జీవితాన్ని సాగించాలి. ఎవరికైనా సహాయం చెయ్యాలి. ఆహ్, అని ఒకటి అంటూ ఉంటది. మిగతా 2 ఒప్పుకోవే. ఇంకొకటి ఆహ్, రజోగుణం అనేటటువంటి తోడేలు ఎవడి గురించో ఎందుకు పట్టించుకుంటావు? ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు సంపాదించాలి. నువ్వు పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించాలి. దానికోసం పక్కోడు ఏమైపోయినా పర్వాలేదు. నువ్వు లంచాలు తీసుకున్నా పర్వాలేదు. అడ్డదారులు తొక్కుకొని వెళ్ళినా పర్లేదు. కానీ అనుకున్నది సాధించు. ఆ! దీన్ని గ్రీడీనెస్ అనరు. దీన్ని యాంబిషన్ అంటారు. అంటే దానికి ఇంకొక పేరనమాట. ఆహ్, గ్రీడీనెస్ ఇప్పుడు అందరూ అదే కదా! ఐ యామ్ నాట్ వెరీ గ్రీడీ. ఐ యామ్ వెరీ యాంబిషియస్ అంటూ ఉంటారనమాట. ఆ! అంటే ఎవరికి రావాల్సిన పేరు ఆళ్ళు చెప్పుకుంటారనమాట. మనం ఈ రకంగా ఇంకొక తోడేలు. ఇంకొక తోడేలు ఏంటి ఈ పిచ్చితనం. ఈ పని చెయ్యాలంటారు, సాయం చెయ్యాలంటారు. నేనేమి చేయను. నా ఇష్టం. నాకు నచ్చినట్టుగా నేనుంటాను. నాకీ ఆహ్, ఆహ్, నియంత్రణలతోని, ఆటితోని సంబంధం లేదు. నేనిలాగే విచ్చలవిడిగా ఉంటాను. ఇది నా స్వతంత్రం అని. ఇప్పుడు కూడా అంటారు కదా! ఫ్రీడమ్ ఆఫ్ స్పీచు, ఫ్రీడమ్ ఆఫ్ యాక్షను అన్న పేరుతోని ఎవడిష్టం వచ్చింది ఆడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నాకు నచ్చిందే నేను చేస్తాను. నాకు నచ్చినట్టుగే ఉంటాను. నేనే పని చేయను. నేనింతే అని ఇంకొక తోడేలు. నేనే పరిపాలిస్తాను అంతటిని కూడా అని ఒక తోడేలు. ఇంకొక తోడేలు లేదు లేదు నేను పరిపాలించాలి. నేను సింహాసనం మీద కూర్చుంటాను. నేను సింహాసనం మీద కూర్చుంటాను అని అంటూ ఉంటారు. అంటే అప్పుడు మనోడంటాడు, తాత తాత ఈ 3 కొట్లాడుకుంటున్నాయి కదా!
"ఏ తోడేలు గెలుస్తాది తాత" అంటాడనమాట. అంటే దానికి తాతయ్య చెప్తారు, "మనోడా ఏ తోడేలుకి ఎక్కువ తిండిని పెడతామో, ఆ తోడేలు బాగా బలంగా ఉంటది. అదే గెలుస్తాది" అంటారనమాట. అంటే మీకు అర్థమయ్యే ఉంటది. తమో గుణానికి మనకి తిండెక్కువ పెట్టామనుకోండి, మన ఇంద్రియాల ద్వారా అదే శాసనం చేస్తూ ఉంటది మన జీవితాన్ని. అలాగే రజోగుణానికి ఎక్కువ తిండి పెట్టామనుకోండి, ఆ తోడేలుకి రజోగుణం శాసనం చేస్తూ ఉంటది మన జీవితాన్ని. లేదా సత్వగుణానికి మనం తిండి ఎక్కువ పెట్టామనుకోండి, మన జీవితం సవ్యంగా గడిచిపోతూ ఉంటదనమాట. సో, అందుకనే మీరు ఆలోచించాలి. మనం మనం చేసే పనులు, మనం తినే తిండి, మనం మాటాడే మాట, మనం ఆలోచించే ఆలోచనలు ఏ గుణానికి సంబంధించినవో మీరొక్కసారి ఆలోచించుకొని, ఆ యొక్క తోడేలుకి తిండి తగ్గించండి. సత్వగుణం అనే తోడేలుకి కొంచెం తిండి ఎక్కువివ్వండి. అప్పుడు మీ జీవితాలు హ్మ్. క్షేమంగా తర్వాత భగవంతుని రక్షణతోని, ఆ తర్వాత ఆరోగ్యంగా, మానసిక ఇబ్బందులు లేకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ సహాయం అందేటట్టుగా ఈ రకంగా మన జీవితం వెళ్ళిపోతుందనమాట. మరి ఈ గుణాల్ని మనం పూర్తిగా తప్పించుకోగలమా అంటే తప్పించుకోలేమనమాట. చెప్పాను కదా! రజోగుణం మనలోని లేకపోతే అసలు పని చేయగలిగిన ఉత్సాహం ఎక్కడొస్తది? రజోగుణం ఉండాల్సిందే. మరి రాత్రయిపోయిన తర్వాత ఏమొస్తది? తమోగుణం. పడుకోకుండా మనం బతకగలమా? ఏ పని చేయకుండా మనం బతకగలమా? కుదరదు కదా! ఈ 3 గుణాలు కూడా ఉంటాయి. మరి ఏం చెయ్యాలి అండి అంటే, సత్వగుణాన్ని ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి, సత్వగుణం ఈ రజోగుణాన్ని, తమోగుణాన్ని ఆహ్, కంట్రోల్ చెయ్యాలనమాట. అదే డైరెక్షన్ ఇవ్వాలనమాట మిగతా 2 గుణాలకిని. ఎలాగా? సత్వగుణంలో మీరున్నారనుకోండి, కింద మీద కష్టపడి పని చేసేస్తూ ఉంటే చెప్తదనమాట. "నాయనా 2 అయింది, 1 అయింది, భోజనం తినాలి. తినకపోతే ఆరోగ్యం చెడిపోద్ది. ఆ! ఇది ముఖ్యం. నీ ఆరోగ్యం బావుంటే ఇంకా నువ్వు బాగా పని చేసుకోవచ్చు" అంటది. అదే రజోగుణం అనుకోండి, ఇప్పుడు ఓ పూట తినకపోయినా పర్వాలేదు. తర్వాత తిందాం. ఇలా మిస్ అయిపోతాడు. మిస్ అయిపోవడం వల్ల తర్వాత ఏమవుతది? దేనికి పనికిరాడు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఒస్తది. గ్యాస్ట్రోఎంటైస్టిక్ ప్రాబ్లమ్ ఒస్తది. అల్సర్స్ ఒస్తాయి. తినకపోవడం వల్ల ఆ రసాయనాలు అసిడిటీ ఎక్కువైపోయి అనారోగ్యం అంటే జీర్ణశక్తిని కోల్పోతాడనమాట. జీర్ణశక్తి ఎప్పుడైతే కోల్పోయాడో ఏమి తిన్నా కూడా ఆ ఆహారంలో ఉన్నటువంటి పౌష్టికత ఆ శరీరానికి చెందదనమాట. ఆ శరీరానికి వెళ్ళదనమాట. అంటే బోన్స్‌కి కావాల్సింది కాల్షియము, అలాగే ఆహ్, మజిల్స్‌కి కావాల్సింది ఫైబరు, అలాగే బ్లడ్‌కి కావాల్సింది గ్లూకోజు. ఈ మనం తినే తిండిని ఆ రకంగా విభజన చేసి, మన యొక్క అంటే మన యొక్క స్టమక్ అన్నీ దేనికి నరాలకేం కావాలి, కంటి చూపుకేం కావాలి, కిడ్నీకేం కావాలి, అవయవాలకేం కావాలి అన్నీ కూడా ఆ యొక్క పదార్థాన్ని సెపరేట్ చేసి చూడండి ఎంత పని చేస్తుందో. దానికి అందిస్తదనమాట. కానీ మనం సమయానికి ఇవ్వపోతే ఏమవుతది? ముందు ఏదో ఉన్నంత టైంలోనే ఏదో పుష్ చేసేస్తాము. తర్వాత బాధపడాల్సిందెవరు? మనమే బాధపడతాం అనమాట. ఇవన్నీ. అప్పుడు ఆ అల్సర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తే వాడికేమవుతది? కోపం ఎక్కువవుతది. చిరాకు ఎక్కువవుతది. వాడు తిన్నగా ఉండడు. మిగతా వాళ్ళని తిన్నగా ఉండడు. ఉన్నివుడనమాట. ఎప్పుడూ అరుసుకుంటూనే ఉంటాడు. ఎవరి మీద ఒకళ్ళని. అయిన దానికి, కాని దానికిని. ఈ రకంగా. అందుకే సత్వగుణం అయితే ఆ! టైము ఎంత? ఒక 10 నిమిషాలు, పావుగంట పడతది కదా! ముందు నువ్వు భోజనాన్ని తిని, నీ పనిని నువ్వు సవ్యంగా చేసుకో. అలా సత్వగుణాన్ని కూర్చోబెడితే, అది డైరెక్షన్ ఇస్తది మిగతా 2 గుణాలకి. అలాగే ఆహ్, సాయంకాలం అయిందనుకోండి 9:30 అయితే, బాబు ఇప్పుడు నువ్వు పడుకోవాలి. ఆ మొబైల్‌లన్నీ వదిలిపెట్టి, ఆ టీవీని వదిలిపెట్టి, ఆ సీరియల్ చూడకపోతే కొంపలేం మునిగిపోవు. ఆ సీరియల్‌లో వచ్చింది నిజం కాదు. అది డ్రామాలేసి మిమ్మల్ని మభ్యపెట్టి మీ వ్యూవర్స్‌ని పెంచుకొని డబ్బులు సంపాదించుకోవడం కోసం, మిమ్మల్ని కంట్రోల్ చేయడం కోసం తోలుబొమ్మలాటలాగా మిమ్మల్ని ఆడిస్తున్నారు. ఈ సినిమాలో, ఈ ఆహ్, సోషల్ మీడియా, ఈ ఫేస్‌బుక్కు, యూట్యూబు, ఆ ట్యూబు అన్నీని. కాబట్టి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఎందుకు? మనిషికి ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటది. చెప్పాను గదా! అన్ని గ్రహాలు, సూర్యుడు కరెక్ట్‌గా ఆ టైంకే ఉదయిస్తారు.
ఆ టైంకే అస్తమిస్తారు. మన మన కంట్రోల్‌లో లేదనమాట. అలాగే మన శరీరంలో కూడా బయోలాజికల్ క్లాక్ అనేది ఉందనమాట. 9:30 నుంచి 3:30 సమయంలోని రాత్రి 9:30 నుంచి తెల్లవారు 3:30 సమయంలో 6 గంటలు సరిపోద్ది మనిషి పడుకోవడానికి. ఈ 6 గంటల్లోని మన యొక్క శరీరం హీల్ అవుతూ ఉంటదనమాట. అంటే రోజంతా కూడా కష్టపడి ఉండొచ్చు, ఆలోచించి ఉండొచ్చు. ఆహ్, ఈ ఈ రకంగా శరీరం హీల్ అవ్వాలనమాట. ఇప్పుడు ఉపయోగపడింది కాబట్టి. ఆ సమయంలోనే హీల్ అవుతది. కానీ మీరు 12కి పడుకున్నారనుకోండి, మీ ఆరోగ్యం బాగుపడే సమయం 3 గంటలు పోయిందనమాట. అంటే 9:30-12:30 దాకా పడుకోలేదనుకోండి, 3 గంటలు మీరు కోల్పోయారు. ఈ శరీరం హీల్ అవ్వే రిపేర్ అవ్వే అవకాశాన్ని మీరు తగ్గించేసారు. అప్పుడేమవుతది రోజుకిలా 2 గంటలు తగ్గించుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, మీ శరీరం తొందరగా చొచ్చుపడిపోద్ది. శరీరం అంటే ఉంటది. ఊపిరి తీసుకుందంటే ఉంటది. కానీ దేనికి పనికిరారు. నడవలేరు. ఏం సరిగా ఆలోచించలేరు. ఏ పని చేయలేరు. ఎవరికీ ఉపయోగపడలేరనమాట. ఎందుకు అలాంటి జీవితం కదా! కాబట్టి 9:30-3:30 మనిషి అన్నవాడు 3:30కి లెగాలట. అంటే బ్రహ్మ ముహూర్తం సమయంలో లెగిసి, ఆ సమయంలోని కాలకృత్యాలయ్యి తీర్చుకొని, స్నానం అన్నీ చేసుకొని, సూర్యోదయం అవ్వకముందే స్నానాన్ని చెయ్యాలి. చేసి ఈ యొక్క ధ్యానాన్ని చేసుకొని, ఆ తర్వాత రోజుని మొదలుపెట్టాలనమాట. కానీ మనం ఎర్లీ మార్నింగ్ 8:00కి, 9:00కి లెగిస్తే 8కి, 9కి ఏమవుతది? ఆ ముఖ్యమైనటువంటి 3:30-6:30 సమయం. ఆ 3 గంటలు మీ జీవితాన్ని మార్చగలిగినటువంటి సమయం అనమాట. 3:30-6:30. మీకు చెప్పాను గ్రహాల యొక్క ప్రభావం ఉండదు. అలాగే గుణాల యొక్క ప్రభావం కూడా ఉండదు. బ్రహ్మముహూర్తం అనమాట. ఆ సమయంలో మీరేది చేసినా అది జీర్ణయించుకునేటటువంటి శక్తి ఎక్కువుంటదనమాట. శుద్ధి మనసుతో ఉండగలుగుతారనమాట. ధ్యానం చేయగలుగుతారు. భగవంతునికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలు చదివినప్పుడు అందులో ఉన్నటువంటి విషయాలు చాలా డీప్‌గా వెళ్ళగలుగుతారనమాట. అంతేకాని జంతువుల్లాగా జంతువులు చెప్పాలంటే కరెక్ట్‌గానే లెగుస్తున్నాయిలెండి. పాపం వాటిని మనం ఏమి అనకూడదు. జంతువులు చాలా కరెక్ట్‌గా వాటి ఆ! ఆ! బయటనేమి మార్చదలుచుకోలేదు. మనిషికే ఈ యొక్క రోగాలన్నీ కూడా మనిషికి ఎక్కువుంటాయనమాట. హ్మ్. కాబట్టి పడుకోవాల్సిన టైంలో పడుకోము. తినవలసిన టైంలో తినము. తినాల్సింది తినం అనమాట. అంతా చెత్తా చెదారమే ఉండిపోయింది. ఆ ఫ్రిడ్జ్‌లో ఉండిపోయింది. బయటకెళ్ళామనుకోండి ఏం జేస్తారు? ఆ ఫ్రిడ్జ్‌లో అది ఎప్పుడో మురిగిపోతున్నటువంటి తిండిని దానిలో ప్రాణం ఉండదండి. లైఫ్ లైఫ్ ఫోర్స్ ఉండదు. ప్రాణవాయువు అస్సలుండదనమాట. అది చచ్చిపోయి ఉంటదనమాట. ఆ ఫ్రిడ్జ్‌లోంచి తీసి మళ్ళా ఓవెన్‌లో వేడి చేసి అది మళ్ళా మనకిస్తే ఆహ్, చెత్తతో సమానం అనమాట. అంటే మనిషి తిని పొద్దున్న విడిచిపెట్టినటువంటి పదార్థంతో సమానం అనమాట అటువంటి ఆహారం. కానీ అన్ని చోట్ల కూడా ఆ హోటల్స్‌లో, రెస్టారెంట్స్‌లోని ఆహ్, అన్ని దగ్గర దొరికేది అదే. అయినా కూడా మన నాలుకకి బావుంటే చాలు అని అనుకోని తినేస్తున్నాం. దీన్ని తమోగుణం అనుకుంటారనమాట. లేదు కష్టమైనా కూడా ఏదో సింపుల్‌ది తయారు చేసుకొని భగవంతుడికి అర్పించుకొని తిందాం అనుకునేది సత్వగుణం అనమాట. వాడికి మంచి కలుగుతదనమాట. సో, ఈ రకంగా మనం మన అలవాట్ల తీరుని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మనం తినే తిండి ప్రకారంగా కూడా ఏ ఒక్క గుణంలో ఉన్నామో మనం తెలుసుకోవచ్చనమాట. సో, ఇంకా మీకు ఈ విషయాల్ని ఆహ్, మరికొన్ని విషయాల్ని రేపు ఈ గుణాల్ని అర్థం చేసుకోవడం కోసం మీకు చెప్తాననమాట. ఆహ్, దాని ప్రకారం అంతే కాకుండా ఏ యొక్క అధ్యాయంలో ఈ 3 గుణాల గురించి ఎక్కువ ఆహ్, వివరించి ఉన్నాదో అన్న విషయాన్ని కూడా మీకు చెప్తాను. మరి మీరు భగవద్గీత చదవాలి ప్రతిరోజును. ఎంతో కొంత పావుగంటో, 10 నిమిషాలో సమయాన్ని కేటాయించుకొని చదవండి.